రైతుల పట్టాదారు పాసు పుస్తకాలపై రాజముద్రను తొలగించి తన ఫోటో ముద్రించుకున్న తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ప్రకాశం జిల్లా జయపంగులూరు మండలం చందలూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన భోజనశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 35 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన భోజనశాలను ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్నతో కలిసి మంత్రి ప్రారంభించారు. ప్రీమియర్ గ్రీన్ ఎనర్జీ రోటరీ క్లబ్ అసిస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన 373 ఉచిత సైకిళ్లను విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెంట్యాల కృష్ణయ్య, కేవి సుబ్బారావు, పెంట్యాల రాధాకృష్ణ, పలువురు కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల 6 నుంచి 10 దాకా అందరూ కూడా సైకిల్ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరికి ఇస్తున్నాం. చాలా మంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేశారు, అసిస్ట్ వాళ్ళు చేశారు, అదేవిధంగా ప్రీమియర్ వాళ్ళు చేశారు. ఇప్పుడు ఇందాక రోటరీ క్లబ్ వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అయ్యారు. ఇవాళ ఇట్లా చాలా మంది చేశారు. అదేవిధంగా పోయినసారి నేను పేరెంట్స్ టీచింగ్ మీటింగ్ వచ్చినప్పుడు ఇక్కడ పిల్లలందరూ బయట భోజనం చేస్తుంటే దుమ్ముపడుతుందని చెప్పారు. 35 లక్షలతో జిల్లా పరిషత్ స్కూల్లో జిల్లా పరిషత్ ఫండ్స్ తోటి 35 లక్షలతోటి ఇది కట్టించాం. ఈ స్కూల్ నుంచి ఊర్లోకి వెళ్ళడానికి చీకట్లు వెళ్తుంటే ఆడపిల్లలందరూ ఉన్నారు, చీకట్లు వెళ్తాను లైటింగ్ వేయించాం, పవర్ స్తంభాలు వేసి లైటింగ్ వేయించాం కదా. పోయినసారి స్తంభాలు వేసి లైటింగ్ వేయించాము. ఏదైనా సరే అవన్నీ కూడా ఈ గ్రామానికి సంబంధించి నాకు ఇప్పుడే ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు. 2000 మందికి చిన్న సర్వీస్ ఇనామం ద్వారా ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళకి బ్యాంకులకి వెళ్ళినా సరే ఎక్కడ కూడా లోన్లు పుట్టట్లేదు. ఏదైనా అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కావాలంటే ప్రభుత్వం నుంచి సహాయం అందట్లా. గ్రామస్తులందరూ కూడా 10 సార్లు తిరిగితే మన ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా కష్టపడి ఇక్కడే కూర్చొని అన్ని కూడా ఈ ఊరు గ్రామస్తులతో మీటింగ్ పెట్టి చేసేసి మొత్తం క్లియర్ చేసి 2000 మంది రైతులకి వాళ్ళకందరికీ ఇబ్బంది లేకుండా చేయటమే కాకుండా వాళ్ళందరూ కూడా పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ఇది ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఓ పక్కన సంక్షేమం చేస్తున్నాం, ఒక పక్క అభివృద్ధి చేస్తున్నాం, ఇంకో పక్క రెవెన్యూ సమస్యలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు కానీ అట్లాంటి రెవెన్యూ శాఖ మంత్రి గారు కానీ వీళ్ళందరూ ప్రత్యేకమైన దృష్టి పెట్టి రెవెన్యూ సమస్యలు రోజుకు రోజు తగ్గించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుంది.